ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత సనాతన సాంప్రదాయానికే కాక ఆధునికులైనటువంటి వారందరికీ కూడా దిశానిర్దేశం చేయగలిగిన ఒక పరమాద్భుతమైన గ్రంథం. భగవద్గీత విన్నటువంటి వారు మోక్షాన్ని అవశ్యం పొందుతారు అనేటువంటి మాట ఓ పక్కన ఉంచితే, భగవద్గీత చదవటం వల్ల, భగవద్గీతని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడం వల్ల మన జీవితాన్ని మనము చాలా చక్కగా సరైనటువంటి దోవలో నలుగురు మెచ్చేటువంటి విధంగా తయారు చేసుకోగలుగుతాం. కనుక ప్రతిరోజు కూడా భగవద్గీతని కేవలం పారాయణ చేసుకోవటమే కాక అందులో ఉండే అర్థాన్ని కూడా కొంతవరకు గ్రహించుకునే ప్రయత్నం చేస్తే దానివల్ల మనందరి జీవితాలు చాలా చక్కని దోవలో ముందుకు కదులుతూ ఉంటాయి అని చెప్పటంలో మనకి ఏ విధమైనటువంటి సందేహము లేదు. అటువంటి పరమాద్భుతమైన భగవద్గీతలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క శ్లోకాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళితే ఇందులో ఉండేటువంటి 700 శ్లోకాల్ని వాటి అర్థంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మన జీవితంలో ఎన్ని పెనుమార్పులు వస్తాయో మనందరి ఊహకు కూడా అందనటువంటి విషయం. రండి ప్రియ మిత్రులారా, నేటి నుండి మనం భగవద్గీతలో ఉండే ఒక్కొక్క శ్లోకాన్ని, దాని అర్థాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. భగవద్గీత 18 అధ్యాయాల్లో విభజింపబడింది. అందులో మొట్టమొదటి అధ్యాయానికి పేరు అర్జున విషాద యోగము అని అర్థం. ప్రతి అధ్యాయానికి ఒక యోగం అనే పేరు ఉంటుంది. ఎందుకని దీన్ని యోగము అంటున్నాము అంటే, పరమాత్మతో మనల్ని కలపగలిగేటువంటిది, జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మనకి తీసుకొని వెళ్ళి అక్కడ భగవంతుడితో సంయోజనం చేసేటువంటిది కనుక దీనికి యోగము అని అర్థం. యుజ్యతే ఇది యోగ అని అంటాం. కనుక ఆ భగవంతుణ్ణి చేరటానికి మొట్టమొదటి మనకు కావలసింది ఏమిటి అంటే ఒక చింతన, ఒక ఆలోచన, ఒక బాధ. ఒరే, మనం మన దోవలో సరైన రీతిలో ముందుకు వెళ్ళకపోతున్నామే, ఆ పరమాత్మని మనం ఏ విధంగా పొందగలుగుతామా అనే ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో అది మనకి మొట్టమొదటి అధ్యాయంలో తెలియజేయబడినటువంటి విషయం. ఇక్కడ అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది. అందులో యుద్ధాన్ని చేయటానికనని చెప్పి వచ్చిన అర్జునుడు ఎదురుగ్గా ఉండేటువంటి తన బంధుబాంధవులందరినీ చూసి చాలా దుఃఖానికి లోనయ్యి, అయ్యయ్యో వీళ్ళందరినీ సంహరించుకొని తర్వాత ఈ రాజ్యాన్ని నేనేం చేసుకోవాలి అనే భావంలో పడిపోయి తన దుఃఖాన్ని కృష్ణుడి ముందు వెళ్ళబుచ్చినటువంటి మాట. ఆ విషయము ఇక్కడ మనకి ఎవరు చెప్తున్నారు, ఎవరు అడిగితే ఎవరు చెప్పారు అని అంటే, ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఇదంతా కూడాను, ఎలా యుద్ధం జరిగింది అనేటువంటి మాట చెప్పవయ్యా అని సంజయుడిని అడిగాడు. కనుక ఆ ధృతరాష్ట్రుడు అడుగుతున్నటువంటి మొట్టమొదట ప్రశ్నతోటి మనకు ఈ భగవద్గీత అనేటువంటిది ప్రారంభమైంది. ఏమని అడిగాడు ఆయన? యుధిష్ఠిర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాస్యైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ అని అడుగుతున్నాడు ఆయన. ఏమని? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఈ కురుక్షేత్రం అనేది ఒక గొప్ప ధర్మక్షేత్రం. ఈ ధర్మం అనేటువంటి మాటతోనే మనకి భగవద్గీత ప్రారంభమవుతోంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అన్నాడు. ఆ కురుక్షేత్రము
ఏ విధంగా అయితే ధార్మికమైనటువంటి క్షేత్రమో, అలా ధర్మానికి ప్రధానమైనటువంటి ఆధారభూతమైన ఈ భగవద్గీతని మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం కనుక, దీని ప్రధానమైన ఉద్దేశ్యం కూడా ధర్మాన్ని ప్రతిష్టాపన చెయ్యటమే. ఏమి ధర్మం అంటే, మనం చెయ్యాల్సిన పని చెయ్యటమే ధర్మం. అంతకుమించి ధర్మం అంటే ఏదో పెద్ద విషయం అని మనం అనుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆ కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో చేసినటువంటి ఈ కౌరవులు, పాండవులు వీళ్ళందరూ కూడాను 18 అక్షౌహిణీల సైన్యం ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఆ విషయాన్ని మాకు తెలియచెయ్యి అనని చెప్పి మొట్టమొదట అడుగుతున్నాడు. ఆ అడగటంలోనే ఈయన యొక్క కుత్సిత బుద్ధి అంతా కూడాను తెలుస్తోంది. మామకాః పాండవాశ్చైవ అన్నాడు. మా వాళ్ళు పాండవులు ఏం చేశారు అంటాడు. పాండవులెవరు? ఈయన వాళ్ళు గాదా? తన తమ్ముడి కొడుకులే కదా! తన బిడ్డలే కదా వాళ్ళు. కానీ ఈయన మనసులో ఉండేటువంటి కుత్సితమైనటువంటి బుద్ధి అది. పిల్లల మీద ఉండేటువంటి విపరీతమైన వ్యామోహంతోటి మనం ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారుతామో ఉదాహరణ ధృతరాష్ట్రుడే. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా గుడ్డివాడైనటువంటి వాడు కనుక ఆయన ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఏం చేశారయ్యా మా వాళ్ళు? ఏం చేస్తారండి? యుద్ధానికి వచ్చిన వాళ్ళు యుద్ధమే కదా చేస్తారు. అదొక పెద్ద ప్రశ్ననా అనే సందేహం రావచ్చు. ఈ ప్రశ్న అడగటానికి కారణం ఏమిటి అనంటే, ఏమో పాండవులు చాలా ధర్మబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. యుద్ధానికి వస్తే వచ్చుండొచ్చు కాక, తర్వాత ఒకవేళ ఏమన్నా మనస్సు మారిందేమో, ఎందుకులే ఈ యుద్ధం అని చెప్పి ధర్మరాజు మరీ పాపం మహానుభావుడు కదా! ఆయన ఏమన్నా యుద్ధం వద్దులేనని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడేమో, నా బిడ్డలు బతికి బట్టగట్టేశారేమో అనేటువంటి కోరికతో అడుగుతున్నాడు ఈ ప్రశ్న. అంటే పాండవులు జయిస్తారు ఈ యుద్ధంలో అని ముందుగానే నిశ్చయం అయిపోయింది. ఈయనకు కూడా బుద్ధికి తెలుస్తోంది. కానీ అక్కడ ఏం జరిగిందో వాస్తవంగా తెలుసుకోవాలనేటువంటి ఒక కుతూహలం కూడా ఆయనకు ఉండటం వల్ల ఏం జరిగిందో నాకు తెలియచేయి అని చెప్పి సంజయుడిని ఈయన అడగటం అనే దాంతో మొట్టమొదటి శ్లోకం ప్రారంభమవుతుంది కనుక ఆ మొట్టమొదటి శ్లోకాన్ని మనం ఈరోజు చదువుకున్నాం. మరొక్కసారి శ్లోకాన్ని చదువుకొని ముగించేద్దాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మరొక శ్లోకంలో మరలా కలుసుకుందాం. స్వస్తి.